హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇడ్లీ పిండితో అట్లు ఎలా వేసుకోవాలో చూసుకుందామండి. ఎప్పుడు ఇడ్లీ పిండితో ఇడ్లీనే చేసుకోవడం కాదండి, ఎప్పుడు బోర్ కొడుతుంది కదండి. అలా చేసుకుంటే పిల్లలకి ఇలా అట్టు వేసి ట్రై చేసి పెట్టండి. ఎప్పుడైనా ఇడ్లీ పిండి మిగిలిపోతుంది కదండి, దాంతో ఎప్పుడు ఇడ్లీలు కాకుండా ఇలా అట్టు వేసుకోవచ్చండి. నేను ఇడ్లీ పిండిలో ఉప్పు కొద్దిగా సోడా వేసి కలుపుకొని పెట్టుకున్నానండి. దాన్ని ఇప్పుడు ఒక మందపాటి బాండ్లీ తీసుకోవాలండి. కొంచెం మందంగా, అడుగు మందంగా ఉండేది తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. నేను ఒక హాఫ్ కప్ వేసుకున్నానండి ఆయిల్, మీరు చూసుకొని వేసుకోండి. తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత 2 గరిటెల ఇడ్లీ పిండి వేసుకున్నానండి. దాంట్లో అది ఇడ్లీ పిండి వేసేసి మూత ఉంటుంది కదండి, లిడ్ తీసుకొని పెట్టేసేయాలండి. ఇప్పుడు మనము స్టవ్ సిమ్లో పెట్టేసుకోవాలండి. పెట్టేసుకొని దాన్ని ఒక 5 మినిట్స్ అలా ఉంచేసుకోవాలండి. అప్పుడు మనకు తెలిసిపోతుందండి, పైన పిండి మొత్తం ఉడికిపోతుందండి. తర్వాత మనం దాన్ని మెల్లగా టర్న్ చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి ఎలా వస్తుంది ఫ్రెండ్స్, ఎంత నీట్గా వస్తుంది. చుట్టూ అంతా మనకి బాగా క్రిస్పీగా అయిపోతుంది. అట్టు చూడండి ఏ కలర్లో వచ్చిందో, చాలా మంచిగా క్రిస్పీగా ఉంటుందండి. అట్టు 2 వైపులా సన్న మంట మీద కాల్చుకోవాలండి దాన్ని. ఇప్పుడు మళ్ళీ తిప్పేసి దాన్ని సర్వ్ చేసుకోవచ్చండి. చూడండి ఎలా వచ్చింది కలర్, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. ట్రై చేయండి. దీన్ని చట్నీతో, ఇడ్లీ పొడి, కొద్దిగా కారపొడి ఉంటుంది కదండి, ఇడ్లీ కారం పొడి అని దొరుకుతుంది కదండి, దాన్ని స్ప్రింకిల్ చేసుకోవాలండి దాని మీద. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా ఉంటుందండి. ముఖ్యంగా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. మీరు ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్, ఎలా ఉంటుందో ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.